ఒక కంపెనీలు ఏదైతే గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే ఇట్లాంటి కంపెనీస్ ఏదైతే వస్తాయో వాళ్ళొక 4 ఫ్యాక్టర్స్ని చూస్తారు. ఆ 4 ఫ్యాక్టర్స్లో సోషల్ ఈక్వాలిటీ చూస్తారు అనమాట. అంటే స్త్రీలను అందరినీ సమానంగా చూస్తున్నారా, సోషల్ ఈక్వాలిటీ ఉందా లేదా, సోషల్ ఈక్వాలిటీ లేదంటే సోషల్ జస్టిస్, తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా. ఓకే, సేఫ్టీ సెక్యూరిటీలో మనకి సౌదీ అరేబియా నెంబర్ 1గా ఉంది. అక్కడ చట్టాలు వచ్చేసి హ్యూమన్ రైట్స్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయా లేదా. ఇప్పుడు కఫాలా సిస్టమ్ లేదా బాండ్లు లేవడం అనేది హ్యూమన్ రైట్స్ని తొంగలో దొక్కేటువంటి పని అన్నమాట. సో దాన్ని తీసేయడం ద్వారా పెద్ద పెద్ద ఎంటర్ప్రెనర్స్ అయినటువంటి ఎంఎన్సీ కంపెనీస్ అన్నిటిని కూడా సౌదీ అరేబియాకి ఆకర్షించి మరో దుబాయ్ లాగా, దుబాయ్ గమనించినట్లయితే మీకు గల్ఫ్ కంట్రీస్లో నెంబర్ 1 కంట్రీగా ఎదిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది గల్ఫ్ మొత్తంలో కూడా డెవలప్మెంట్కి చిరునామా. దుబాయ్ని చూసి మళ్ళీ కొన్ని కంట్రీస్ ముందుకు వచ్చినాయి. సో దీంట్లో అక్కడే ఉన్నటువంటి కొన్ని ఎమిరేట్స్, అబు దుబాయ్ కానీ, రసాయల ఖైమా కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. దీన్ని చూసినటువంటి ఖతార్ గవర్నమెంట్, ఖతార్ కూడా ఈ రకంగా డెవలప్ కావాలని వాళ్ళు కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సౌదీ అరేబియా దగ్గర ఏంటంటే వీళ్ళు రిచెస్ట్ కంట్రీ, వీళ్ళ దగ్గర ఫండ్స్కి ఇబ్బందే లేదు. కాబట్టి ఏదైతే ఐటీలో డెవలప్ కావాలి అనుకున్నట్లయితే దీనికి ప్రధానంగా చాలా రకాలైనటువంటి లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఈ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర లేనిది ఏంది, యూఎస్లో ఉన్నది ఏంటంటే యూఎస్లో లిబర్టీ ఉంది, మానవ హక్కుల్ని గౌరవిస్తారు, మనిషిని మనిషిగా చూస్తారు. అందువల్ల మనం అందరం కూడా సౌదీ అరేబియా పోయే వాళ్ళని లేబర్ అనుకొని, అదేవిధంగా యూఎస్కి పోయే వాళ్ళని గొప్ప వాళ్ళు అనుకోవడం అనేది ఇప్పటివరకు జరిగింది. సో ఇప్పటివరకు వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ని తీసేయడం ద్వారా, ఈ కఫాలా సిస్టమ్ని అబాలిషన్ చేయడం ద్వారా వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇంటలెక్చువల్ కమ్యూనిటీని మొత్తాన్ని కూడా సౌదీ అరేబియాకి రప్పించుకొని వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెట్టుబడులు పెట్టి, అదేవిధంగా ఇప్పుడు అమెరికా ఏ రకంగా అయితే సిలికాన్ వ్యాలీ డెవలప్ అయిందో మరో సిలికాన్ వ్యాలీగా వాళ్ళు సౌదీ అరేబియాని కూడా డెవలప్ చేసుకోవాలనుకున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట.